అధికారం చేపట్టాక అమెరికాలో మన వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వలసదారులని బయటికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఈ భేటీ ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందా? టారిఫ్ వార్ నుంచి భారత్ తప్పించుకుంటుందా? అగ్రరాజ్యంలోని మనవారికి రక్షణ లభిస్తుందా? రూపాయి బలపడి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందా? ఈ నెల 12 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 13న డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. మోదీ గౌరవార్థం ఆయన డిన్నర్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. మోదీ టూర్ పై విదేశాంగ శాఖ కసరత్తు చేస్తోంది. 12వ తేదీన వాషింగ్టన్ కు చేరుకున్న మోదీ 14 వరకు అక్కడే ఉండనున్నారు. కార్పొరేట్ దిగ్గజాలు, ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం, ప్రత్యేక భేటీలు నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు. నిజానికి మోదీ ట్రంప్ మధ్య వ్యక్తిగత స్నేహం ఉంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు అమెరికా వెళ్లారు ప్రధాని మోదీ. హౌడీ మోదీ పేరుతో అమెరికాలో భారీ సభలు నిర్వహించారు. లక్షలాదిగా ప్రవాస భారతీయులు మోదీ సభలకు రాగా ట్రంప్ సైతం వచ్చి మాట్లాడారు. అంతేకాదు ట్రంప్ ఇండియా పర్యటనలోనూ చాలా ఆప్యాయంగా మెలిగారు. We have a very special person with us. He needs no introduction. His name is familiar to every person on the planet. His name comes up in almost every conversation in the world on global politics. And the millions and millions of people who have seen and witnessed our great friendship and admiration today, it is all found in the soul and the spirit of the Indian people. Your courage won and secured this nation's independence. Your devotion built this great and enduring democracy. And it is your dreams that will power this country to a future even greater progress, prosperity, equality, and opportunity for every citizen across your land. So today I say to every Indian, North and South, Hindu and Muslim, Jewish and Christian, rich and poor, young and old, take pride in the glories of your past. Unite for an even brighter future. బ్రిక్స్ దేశాలపై పన్నులు విధిస్తానని ట్రంప్ చెప్పారు గానీ ఇంతవరకు భారత్ జోలికి మాత్రం రాలేదు. కారణం నరేంద్ర మోదీతో ఉన్న స్నేహమే అంటున్నారు విశ్లేషకులు. మెక్సికో, కెనడాలపై 25%, చైనాపై 10% పన్నులు విధిస్తున్నట్లు ఈ నెల 1వ తేదీన ప్రకటించారు. హార్లీ డేవిడ్సన్ బైక్ పై పన్నులు తగ్గించారు. దీంతో ట్రంప్ కొంతలో కొంత కూల్ అయ్యారు. పన్నులు పెంచుతామని ట్రంప్ పదే హెచ్చరిస్తున్నా భారత్ లాంటి అతిపెద్ద మార్కెట్ ను వదులుకోలేదు. ఎందుకంటే అమెరికన్ సాఫ్ట్వేర్, ఈ-కామర్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవలు, టెక్నాలజీ సంస్థలకు భారత్ మార్కెట్ పై చాలా ఆసక్తి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలకు కూడా భారత్ అత్యంత కీలకమైన దేశం. భారత్ పై పన్నులు వేయకుండా ట్రంప్ మోదీ సమావేశంలో అమెరికా వాణిజ్య లోటు తగ్గించేందుకు నూతన మార్గాన్ని అన్వేషించే అవకాశం ఉంది. రక్షణ రంగంలో భారత్కు అమెరికా మద్దతు అవసరం. అత్యాధునిక ఆయుధాలను ఇండియా కోరుకుంటోంది. పెట్రో ఉత్పత్తుల విషయంలోనూ అమెరికా వైపు మొగ్గు చూపుతోంది ఇండియా. మోదీ టూర్ వాణిజ్యపరంగా భారత్కు మంచి అవకాశం. సుంకాల విషయంలో అమెరికా, భారత్ కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు నిపుణులు. చైనాపై సుంకాలు పెంచడం ఇండియాకు మేలు చేయొచ్చు. తయారీ రంగాన్ని పరుగులెత్తించేందుకు ఇది మంచి అవకాశం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలనేది అమెరికా ఆలోచన. అమెరికాకు అతిపెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2023-24లో అమెరికాకు $77 బిలియన్, అంటే 6,75,000 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అదే సమయంలో అమెరికా నుంచి దిగుమతులు 17% తగ్గి $42.2 బిలియన్, అంటే 3,67,000 కోట్ల రూపాయలకు చేరాయి. భారత్ లో దిగుమతి సుంకం సగటు 18%. ఇంపోర్టెడ్ కార్లపై 125%, మద్యంపై 150% వరకు ట్యాక్సులు ఉన్నాయి. మోదీ పర్యటనలో భారతీయ విద్యార్థుల సమస్యలు, వలసల అంశాన్ని సైతం లేవనెత్తాలని చాలా మంది కోరుతున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని భావిస్తున్నారు.